ఇప్పుడు సింగిల్ డాట్ కటోరీ పెట్టేసి ఫస్ట్ మెజర్మెంట్స్ అన్ని రెడీగా ఉన్నాయా? రాసుకోండి ఫస్ట్, ఏ దానికో ఆ దాన్ని రాసుకోండి. అందుకే నోటెడ్ ఉన్నాయి కాబట్టి రాసుకోండి. ఫస్ట్ బ్యాక్, బ్యాక్ సైడ్ ఏమేమి వస్తాయి? ఫస్ట్ లెంత్, షోల్డర్, బ్యాక్ నెక్, ఇంకా ఆర్మ్ హోల్, ఫ్రంట్లో కూడా వస్తాయి కదా. బ్యాక్ డాట్, ఫ్రంట్, లెంత్, షోల్డర్, నెక్స్ట్ నెక్స్ట్ గట్టిగా చెప్పండి, స్కూల్లో పిల్లలు అయ్యా. ఓకే, డాట్ పాయింట్. ఫ్రంట్ నెక్ వద్దా? నెక్స్ట్ అంతేనా? హ్యాండ్స్కి లెంత్, మిడిల్ లూజ్, నెక్స్ట్ హ్యాండ్ లూజ్, నెక్స్ట్ ఆర్మ్ హోల్ వద్దా? ఈ మూడు ప్రతిదీ బ్లౌజ్ చెప్పినప్పుడు దాని పక్కనే రాసుకోండి, ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. డ్రాయింగ్ వేసేటప్పుడు ప్రతి పాయింట్ ఎంత బై 2 చేయాలా, బై 4 చేయాలా, ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకోవాలి, నేను బోర్డు మీద ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో మీరు నోట్స్లో కూడా అలా రాసుకోవాలి. మళ్ళీ దాన్నే సేమ్ యాజ్ టీజ్గా రికార్డ్లో మీరు సబ్మిట్ చేయాలి. నాకు ఇవాళ రికార్డ్స్ తెచ్చారా? అప్డేట్ చెప్పాను, మండే తెమ్మని చెప్పాను అందరికీ. అయిపోయిందా? మీ మెజర్మెంట్స్ రాసుకున్నారా? నేను రాసిందే రాశారా? ఫస్ట్ బ్యాక్, అందరికి బ్రౌన్ షీట్స్ ఒక్కొక్కటి తెచ్చి ఇచ్చేసి, షోల్డర్ పార్ట్, లెంత్, బ్యాక్ నెక్, ఆర్మ్ హోల్, ఎక్స్ట్రా డాట్. మనం కట్ చేసేటప్పుడు సేమ్ యాస్టీస్గా దీన్ని కూడా స్లైడ్గా పెట్టుకుందాం. ఈ బాక్స్లోనే మనం నెక్ అనేది డ్రా చేసుకోవాలి. ఆర్మ్ హోల్ బై 2 మైనస్ ½ ఇంచ్. ఇంత డీటెయిలింగ్గా చెప్తున్నా నేను, మళ్ళీ మీరు క్వశ్చన్స్ అడుగుతున్నారు. మొన్న 2-3 అడిగారు కదా, ఉమాదేవి అండ్ ఇంకా 2. ఓకేనా? బ్యాక్ పార్ట్ అర్థమైంది కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఫ్రంట్ పార్ట్, స్ట్రైట్. అయిపోయిందా? ఇక్కడి నుంచి మనం నార్మల్గా డాట్ అనేది పెట్టుకుంటాం 3.5 4 సైజుని బట్టి మ్యాక్సిమం. ఇప్పుడు 3.5 దగ్గర ఒక డాట్ పెడతాం, 3.5. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు ఎప్పుడైనా మనం ఆర్మ్ హోల్కి ఇట్లా రౌండ్ తీసుకుంటాం, ఇటు సైడ్ నుంచి తీసుకుంటాం. ఇప్పుడు నెక్ నుంచి మనం తీసుకుంటాం అనమాట. నెక్ నుంచి అంటే ఇప్పుడు ఒక రౌండ్ మనం గీసాం, నెక్ ఇది. మనం ఈ మిడిల్ పార్ట్ ఉందా, ఎప్పుడైనా ప్రిన్సెస్ కట్ కూడా ఈ మిడిల్ పార్ట్ దగ్గర నుంచి కట్ చేయొద్దు. దీని దగ్గర నుంచి కొంచెం పైకి, అంటే ఒక ½ ఇంచ్ ప్రిన్సెస్ కట్ కూడా పైకే పెట్టాలి. కొంచెం పైకి ఒక ½ ఇంచ్ లేదా ½ ఇంచ్, ½ ఇంచు, ½ ఇంచు, లేకపోతే ½ ఇంచ్ కంటే కొంచెం ఎక్స్ట్రా, అంతేగాని 1 ఇంచ్ కంప్లీట్గా తీసుకోవద్దు, మరీ ఎక్కువ అయిపోతుంది అది. ఓకేనా? ఇక్కడి నుంచి మళ్ళీ 1.5 డిస్టెన్స్, 1.5, ఇక్కడ ఒక ½ ఇంచ్ ఈ డిస్టెన్స్. ఇప్పుడు మనం ఈ లైన్ని కలుపుతాం. 1.5 ఇంచ్. ఇప్పుడు అంటే కప్పు సైజు మీద నుంచి స్టిచ్ అనేది రావద్దు, దాన్ని కవర్ చేస్తూ పక్క నుంచి రావాలి. ఓకేనా? సైడ్కే ఉండాలి, డ్రెస్లో మొత్తం కప్ అనేది ఇందులో కూర్చోవాలి, దాని మీద నుంచి స్టిచ్ అనేది రావద్దు. అక్కడి నుంచి రౌండ్ తీసుకోవాలి మనం. ఈ డాట్ అంతా కంప్లీట్ అయిపోతే మనకు ఒక షేప్ అనేది వస్తుంది బ్లౌజ్కి. ఓకేనా? అంటే ఇదొక క్రాస్ తీసుకో, స్ట్రైట్. అది డబల్ కటోరీ మీరు చెప్పింది.
అవసరం లేదు, ఇక్కడ డాట్ వేస్తాం కదా, స్ట్రైట్ కట్ లాగా వస్తుంది. చేయొచ్చు కానీ అది షేప్ సరిగా కూర్చోకపోతే, మీరు సరిగా కట్ చేయకుండా షేప్ సరిగా తీయకపోతే అది మళ్ళీ అవుట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి హాఫ్ ఇంచ్ పై నుంచి, ఇక్కడ నుంచి 1.5 కింద నుంచి ఈ రౌండ్ సర్కిల్ అంటే కప్పు మొత్తం ఇందులో కూర్చోవాలి. ఒక డాట్ ఓన్లీ సింగిల్ డాట్ వేస్తే సరిపోతుంది, ఇంకా ఏ డాట్ అవసరం లేదు సింగిల్ డాట్ కి, ఇంకా వేరే ఏం అవసరం లేదు. ఇది ఒక్క డాట్ తోటే మనము స్టిచ్ చేసుకుంటాం, ఎందుకంటే ఆల్రెడీ ఇది స్టిచ్ చేస్తాం, ఒక షేప్ అనేది ఇది ఆల్రెడీ కంప్లీట్ గా ఇస్తుంది కాబట్టి ఇక్కడ మళ్ళీ ఎక్స్ట్రా తీసుకోవాలి. మళ్ళీ జాయిన్ చేసేటప్పుడు టైట్ అయిపోయిందని చెప్పొద్దు, ఓకేనా. ఇక్కడ కట్ చేస్తాం కాబట్టి ఈ పీస్ కి మళ్ళీ ఎక్స్ట్రా తీసుకొని మార్కింగ్ చేసి ఆ మార్కింగ్ దగ్గరే మళ్ళీ మీరు స్టిచ్ చేయాలి. పేపర్ కట్ చేయాలి, ఫస్ట్ పేపర్ కట్ చేస్తే ఒక షేప్ అనేది ఎలా, ఎందుకంటే ఫస్ట్ ఏదైనా మనకు తెలియనప్పుడు ప్రాక్టీసింగ్ కోసం డ్రాఫ్టింగ్ పేపర్ అందుకే మనకు బాగా యూజ్ అవుతుంది. అది కరెక్ట్ గా వచ్చింది అనుకోండి, అది తీసి యాస్టీస్ గా మీరు పెట్టుకోవచ్చు, క్లాత్ మీద ఫ్యాబ్రిక్ మీద కట్ చేసుకుంటే సరిపోతుంది, ఓకేనా. ఫస్ట్ బాగా పేపర్ మీద ప్రాక్టీస్ చేయాలి అమ్మా. స్ట్రైట్ డబల్ కటోరీకి మరి అది ఇంకా డిఫరెంట్, దానికి 3 పీసెస్ వస్తాయి, అది క్రాస్ లో తీయాలి. దీనికైతే స్ట్రైట్ కట్ లోనే తీసుకోవాలి. సింగిల్ కటోరీ ఇది కట్ చేస్తాం కదా, సింగిల్ కటోరీ. చెప్పండి. బెల్ట్ సేమ్ యాస్టీస్ మళ్ళీ బెల్ట్ వస్తుంది మీకు. క్రాస్ కట్ లో మనం స్ట్రైట్ కట్ లో బెల్ట్ ఎలా వేస్తామో మొత్తం బెల్ట్ వస్తుంది, బెల్ట్ తోటి నీట్ గా వస్తుంది క్రాస్ బెల్ట్. అవును అలా కూర్చుంటుంది, నీట్ గా కూర్చుంటుంది అనమాట. అంటే చాలా మంది ఇది ఎందుకు యూజ్ చేస్తుంటే లోపల ఇన్నర్ అవసరం లేని వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తుంటారు, మళ్ళీ కూర్చుంటుంది నీట్ గా షేప్ కోసం, అవసరం లేకుండా. అవును, ఓకేనా, అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? కంపల్సరీ డాట్ మళ్ళీ వస్తుంది, షేప్ పట్టి అన్ని వస్తాయి సేమ్ యాజ్ ఇట్ ఈస్. అవును, ఎక్కువ అవే వాడతారు. సేమ్ డాట్ మళ్ళీ కింద నుంచి వేసుకోవాలి, అంతే, ఎక్కువ అవసరం లేదు. డాట్ మనం రెగ్యులర్ గా ఎంత తీసుకుంటామో 1 ఇంచ్ అంతే తీసుకోవాలి, ఎక్కువ అవసరం లేదు. చెస్ట్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? అవును, బ్లౌజ్ లెంత్ బట్టే మనం ఈ బెల్ట్ తీసుకోండి. ఈ బెల్ట్ కి మెజర్మెంట్ ఉండదు, కాకపోతే ఇక్కడ మరీ ఎక్కువ పైకి పెట్టద్దు, ఇది ఎక్కువ మరీ కిందకి పెట్టద్దు, షేప్ మీదకి తీసుకురావద్దు. అవును, షేప్ ని బట్టే లెంత్. డాట్ పాయింట్. అవును, బ్లౌజ్ వెడల్పుని బట్టి కూడా ఉంటుంది కదా. 2.5 అంటే ఇంకా వాళ్ళ ఇంకా 44+ అట్లా ఉన్న వాళ్ళకి తీయాలి. ఎందుకంటే ఫస్ట్ మీరు చూడాల్సింది ఏంటంటే కప్ అనేది దీంట్లో కవర్ అవుతుందా లేదా చూసుకోవాలి, ఫస్ట్ పాయింట్ వాళ్ళ సైజుని బట్టి. ఇప్పుడు అది అవ్వట్లేదు అంటే కొంచెం దాన్ని ఇక్కడైతే ఈ మార్కింగ్ సేమ్ ఉండి దీన్ని యూ షేప్ ని ఇంకొంచెం పెంచుకోవచ్చు, ఓకేనా. చెస్ట్ ని బట్టి మనం షేప్ ని బట్టి తీసుకోవాలి మెజర్మెంట్స్ తో. చెప్పండి, ఏం డౌట్? ఈ డాట్ పాయింట్ ఇప్పుడు మనకి సెంటర్ తీసుకుంటాం కదా, డాట్ పాయింట్ ఇది కూడా పెంచాలి, ఎందుకంటే షేప్ రావాలి కదా. నార్మల్ గా వేస్తే నార్మల్ షేప్ వస్తుంది, ఇది డాట్ వేసేది ఎందుకు, మనం ఒక షేప్ ఇవ్వడానికే కదా. ఆ షేప్ ఎక్కువగా ఉంది అంటే ఎక్కువ తీసుకోవాలి, ఒక 1/2 ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది. డాట్ పాయింట్ సేమ్ డాట్ పాయింట్ దగ్గర మనం డాట్ తీసుకొని దాని కింద నుంచి ఇదంతా యాస్టీస్ మీకు తెలిసిందే కదా. మనం ఇక్కడ ఏం చేంజ్ చేస్తున్నాం అంటే ఇక్కడ నుంచి ఒక షేప్ అనేది తీస్తున్నాం అంతే, జస్ట్ ఏం చేంజ్ ఉండదు, సేమ్ యాస్టీస్. ఇది ఎక్కువ పైకి వచ్చేసిందంటే షేప్ అవుట్ అవుతుంది, అంతే చాలు, అంతే. అవును, అవును, మొత్తం డాట్ అనేది లోపల కూర్చొని కింద నుంచి మనకి రావాలి. అర్థం కాలేదు. రండి, ఇక్కడ చూపిస్తాం. ఇక్కడ అవసరం లేదు, ఇంకా మనం కవర్ చేస్తాం కదా, ఇక్కడ నుంచి తీసుకుంటాం కదా. ఒకవేళ షేప్ కావాలి అంటే వేసుకోవచ్చు 1.5 నార్మల్ డాట్ వేసి.
ఎప్పుడైతే మనం ఇలా కట్ చేసి ఒక షేప్ తీస్తామో అప్పుడు ఆటోమేటిక్ గా ఒక షేప్ అనేది వచ్చేస్తుంది, మనకి డాట్ తో అవసరం లేదు. ఒకవేళ కావాలి నాకు ఫిట్టింగ్ కావాలంటే వేసుకోవచ్చు. అవును, అప్పుడు మనం చూసుకుంటాం కదా డిస్టెన్స్, ఇప్పుడు ఈ లెంత్ ని బట్టి దీన్ని బట్టి ఎంత కావాలో అంత కట్ చేసుకొని దాని కింద నుంచి స్టార్ట్ చేస్తాం కదా. ఓకేనా, ఏదైనా పెట్టుకోవచ్చు, ఫ్రంట్ లో పెట్టుకో, బ్యాక్ లో పెట్టు, బోట్ నెక్ కూడా పెట్టుకోవచ్చు. బోట్ నెక్ పెట్టుకొని బ్యాక్ ఓపెన్ పెట్టుకోవాలి, లేదా సైడ్ ఓపెన్ పెట్టుకోవాలి, ఎలా అయినా పెట్టుకోవచ్చు. ట్రై చేయండి, డిఫరెంట్ గా ట్రై చేస్తే అర్థమవుతుంది, డౌట్స్ వస్తే అప్పుడు క్లాస్. బోట్ నెక్ అంటే ఇప్పుడు బోట్ కి ఇక్కడే సంబంధం, ఇంకా కిందకి ఏం సంబంధం? షోల్డర్ ఇక్కడ పెరుగుతుంది, ఇదా? ఓకే, ఇక్కడ నుంచి వస్తుంది అంటున్నారా? ఇక్కడ నుంచి అప్పుడు పైనుంచి వస్తుంది, అప్పుడు ఈ కుట్టు కూడా కనిపిస్తుంది మనం వేసుకున్నప్పుడు. సింగిల్ పళ్ళు ఎక్కువగా ఓపెన్ నెక్స్ కి బాగుంటది. అవును, మరీ ఎక్కువ పైనుంచి ఉంటే కూడా స్టిచ్ అనేది కనిపిస్తే బాగోదు. ఓకేనా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఈ పేపర్ కట్ చేసేయండి, ఫస్ట్ న్యూస్ పేపర్ ఇచ్చేసి తర్వాత బ్రౌన్ షీట్ కట్ చేసేయండి. బ్రౌన్ షీట్స్ వేస్ట్ చేయకుండా అదే మీ సైజ్ కట్ చేసుకొని దాచిపెట్టుకుంటే మీరు మళ్ళీ స్టిచ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకేనా, ఒకటి ఇచ్చాను, అది కట్ చేసి పెట్టుకున్నారా? పెట్టుకోలేదు కదా, ఏం చేశారు? సైడ్ మిగిలింది చేయమన్నా ప్రియాంక, మొత్తం కట్ చేయమంటా. నెక్కుకి ఎంత వాడుతావు ప్రియాంక? ఏంటిది చెప్తా, ప్రిన్సెస్ కట్ ఎవరు చెప్తారు బోర్డు మీద? మరి ఏమి విన్నారు మీరు? చెప్పాలి కదా. ఏ షూప్? యూ షేప్ ఎక్కడ? బ్యాక్ అయితే సేమ్ యాస్టీజ్ గానే ఉంటది, ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ పార్ట్ చెప్తాడు. ఇది ఓపెన్ నెక్, ప్రిన్సెస్ కట్ ఓపెన్ నెక్, ఇది ప్రిన్సెస్ కట్. ఇక్కడ నుంచి ఎంత తీసుకోవాలి? ఓకే, బ్యాక్ యాస్టీస్ అన్ని ఒకేలాగా ఉంటాయి. ఇక్కడ నుంచి ఈ మధ్యలో ఇలా క్రాస్ గా పెట్టి ఇది ఎక్కడ వస్తుంది చూసుకోవాలి ఫస్ట్, అంటే కంప్లీట్ గా క్రాస్ గా. ఓకేనా, ఇలా పెట్టుకొని మీరు మార్క్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. మీరు చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇక్కడ నుంచి తీసుకుంటున్నారు, ఇక్కడ నుంచి తీసుకుంటే షేప్ అవుట్ అవుతుంది, ఇక్కడ నుంచి తీసుకోవద్దు. అందుకే చెప్తుంది, ఇప్పుడు డాట్ పాయింట్ అనేది ఇక్కడ ఉంది, ఫస్ట్ ఇది ఒక లైన్ గీసుకొని ఇక్కడ నుంచి ఇలా టర్న్ తీసుకోవాలి. ఇప్పుడు కుట్టిన తర్వాత ఇది ఇక్కడ జరుగుతుంది. ఓకేనా, కట్ చేస్తాము, ఇక్కడ ఈ గ్యాప్ లో మనం స్టిచ్ చేస్తాం, ఇక్కడ వరకు స్టిచ్ చేస్తాం, ఇదంతా కట్ అయిపోతుంది, ఇది ఒకటి షేప్ స్ట్రైట్ గా వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి నేను ఏం చెప్పాను, ఇది స్ట్రైట్ గా చేస్తుంది, స్ట్రైట్ గా చేయకుండా కొంచెం ఇట్లా రౌండ్ కింద కూడా. ఎక్కడ ఎక్కడ మిడిల్లో? ఈ ఎక్స్ట్రా పార్ట్ తీసేస్తాం. అవును, దీన్ని తీసేసినప్పుడు ఇది ఇట్లా క్రాస్ అయిపోతుంది. ఫస్ట్ ఏం చేస్తారంటే ఇది క్రాస్ కాదు, ఇది స్ట్రైట్ గా ఇలా కట్ చేయండి. ఓకేనా, ఇప్పుడు ఇది వెళ్ళిపోతుంది పక్కకి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొంచెం మనకి కొంచెం స్లాంట్ గా కట్ చేస్తే ఇది కరువు తిరుగుతుంది. ఇది మొత్తం కట్ చేసినప్పుడు జాయిన్ చేస్తే అప్పుడు యూ షేప్ అనేది నీట్ గా తిరుగుతుంది. అప్పుడు ఇది పావించడం మళ్ళీ ఇక్కడికి వెళ్తే ఇది కుట్టేసరికి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుందండి, జాయింట్ దగ్గర అయిపోతుంది. ఇక్కడ నుంచి కట్ చేయమని చెప్పా, కుట్టినప్పుడు ఇక్కడ జాయింట్ అయిపోయి ఇక్కడికి వెళ్ళిపోతుంది కుట్టు. ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఇక్కడ కట్ చేస్తాము, ఇది పట్టి రెండు కుట్టినప్పుడు ఈ కుట్టు ఇక్కడికి వస్తుంది కదా, అప్పుడు ఇక్కడికి పావించే, ఇక్కడికి మెజర్మెంట్ పెట్టుకోవద్దు. అది అసలు పాయింట్ పెట్టుకోవద్దు, నేను చెప్తున్నా ఇక్కడ మధ్యలో రావద్దు అని చెప్తున్నా. అది మళ్ళీ దానికి అక్కడ ఎంత ఉండాలి అంటే మళ్ళీ షేప్ అవుతుంది. అంటే ఎందుకు చెప్పానంటే ఆమె సైజ్ ఒకలా ఉంటుంది, నా సైజ్ ఒకలా ఉంటుంది. ఇప్పుడు నాకు కూడా పావించి పెట్టి కుట్టింది అనుకో, అది ఎక్కడికో పోతుంది అంతే. ఇప్పుడు షేప్ అనేది కుట్టాక ఇలా నాకు అందంగా కనిపించాలి అంతే. ఏదండి?
అప్పర్ చెస్ట్ కి మీకు ఎంత గ్యాప్ వస్తుంది? గ్యాప్ రావట్లేదు మ్యామ్. అప్పర్ చెస్ట్ లైన్ కి బాగానే కలుస్తుంది. ఆ. తీరకపోతే ఇక్కడ అప్పుడు ఏం చేస్తారంటే మీరు ఈ మధ్యలోనే ప్రాబ్లం అయితే కొంచెం తీసుకొని ఇక్కడ మ్యాచ్ చేసుకోండి. దీన్ని చేసుకోవాలి, హ్యాండ్ కూడా చేసుకోవాలి. మీకు డీప్ కట్ చేయాలి. కొంచెమే ఇది ఒక పావించు, హ్యాండ్ దగ్గర కూడా పావించి తీసుకోవాలి. ఒకటే సైడ్ చేస్తే కూడా మళ్ళీ ప్రాబ్లం, ఎందుకంటే హ్యాండ్ అనేది ఒక సైడ్కి వెళ్ళిపోతుంది స్టిచ్ చేశాక. అప్పుడు అది లోపలికి వెళ్ళిపోయి హ్యాండే కనిపిస్తూ ఉంటుంది. కొంచెం నేను లోతుగా కట్ దీన్ని దాన్ని ఈక్వల్ గా కట్ చేసి జాయిన్ చేసినప్పుడు అందంగా కనిపిస్తుంది అన్నమాట. ఓకేనా? ఎందుకంటే ఒక్కొక్క స్కిన్ కొంచెం ఒక్కొక్క దగ్గర మనకు ఫ్యాట్ ఉంటుంది, ఒక్కొక్క దగ్గర ఉండదు, మనకు తెలియదు కదా. దాన్ని బట్టే మనం కట్ చేసుకోవాలి మెజర్మెంట్స్. ఏంటి? ఈ రెండు డాట్స్ కి ఫ్రంట్ అపెక్స్ మిడిల్ లో 6 ఇంచెస్ గ్యాప్. ఈ మొత్తమా? అంతే 7 వస్తుంది కదా ఇప్పుడు, కంప్లీట్ గా 7 వస్తుంది. 6.5 వరకు ఉంటే సరిపోతుంది. మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత జాయిన్ చేస్తాం కదా, 6.5. 6 వాడికి సరిపోదు. ఇప్పుడు ఎలా కుడతారు? కామన్ గా అయితే చిన్న సైజు ఇప్పుడు 36, 38 అంతవరకు అయితే 6, 6.5 అట్లా వస్తుంది అట్లా. సైజుని బట్టి పెరుగుతూ ఉంటుంది. దాన్ని మన షేప్ ఎక్కడ ఉందని, మన డాట్ పాయింట్ ఎందుకు పెట్టుకోమన్నానంటే ఇంకా దాంతో అవసరం లేదు. ఆటోమేటిక్ గా స్టిచ్ అక్కడికి వచ్చినప్పుడు ఇది ఎంత కావాలో అది అంతా ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది కదా లెక్కతోటి. ఇప్పుడు అవన్నీ చూసుకొని ఇది అంతే అసలు వదిలేసి ఇది పెట్టుకొని ఎక్కడ స్టిచ్ చేస్తే అది షేప్ అవుతుంది. అంటే ఇప్పుడు డాట్ పాయింట్ ఎక్కడ మిడిల్ లోనే తీసుకొని అక్కడ నుంచి ఇది డాట్ పాయింట్, ఈ డాట్ పాయింట్ దగ్గరే రావాలి. ఇది దీనికి కొంచెం కిందకి రావాలి, దాని పైనుంచి రావద్దు. ఇది ఒక కొంచెం యువతలకి, ఈ డాట్ పాయింట్ నుంచి కొంచెం యువతలకి తిరిగితే అది ఒక షేప్ వస్తుంది. కిందకి రమ్మని ఇది ఇక్కడ కట్ చేసినప్పుడు దీన్ని రెండు కలిపి స్టిచ్ చేసినప్పుడు దీని పక్కకు వస్తుంది. మీరేం చేస్తున్నారంటే డైరెక్ట్ సెంటర్ పాయింట్ తీసి ఇట్లా చేస్తున్నారు, అందుకని అది షేప్ రావట్లేదు, ఫోల్డింగ్స్ వచ్చేస్తున్నాయి. అందరు బ్లౌజులు మాక్సిమం అట్లాగే వస్తుంది. సెంటర్ తీసి స్టిచ్ చేస్తున్నారు. నేను పక్కన తీయమని చెప్పాను, అందుకే స్కేల్ తోటి మీరు క్రాస్ గా పెట్టండి, ఇలా పెట్టండి, క్రాస్ గా ఇలా వి షేప్ ఫస్ట్ గీసాక దాన్ని ఒక షేప్ తీసుకురండి అని చెప్పాను. డైరెక్ట్ ఒకటేసారి బిర్యానీ తినాలి పుట్టినాక అంటే ఎట్లా వస్తుంది? ఫస్ట్ ఒక షేప్ తీయాలి, ప్రాక్టీస్ అయ్యేదాకా ఫస్ట్ ఇట్లా చేస్తే ప్రాక్టీస్ వస్తుంది. అర్థమైందా ప్రియాంక? కాలేదా? ఓకే, అదే ఉంది స్టోరీ మొత్తం. కట్ చేస్తే వస్తుంది క్లారిటీ. కట్ చేయి. ఇప్పుడు నాకు ప్రిన్సెస్ కట్ కరెక్ట్ ఓన్లీ ఫ్రంట్ పార్ట్ చేయండి. డౌట్స్ ప్రిన్సెస్ కట్ ఓన్లీ ఫ్రంట్ పార్ట్, తర్వాత కటోరీ ఓన్లీ ఫ్రంట్ పార్ట్. బ్యాక్ పార్ట్ మనకి ఎలాగో వచ్చు కాబట్టి దాన్ని అనవసరంగా చేయక్కర్లేదు. ఓన్లీ ఫ్రంట్ పార్ట్స్ చేయండి. ఎక్కడెక్కడ డౌట్స్ వస్తున్నాయి, ఎక్కడెక్కడ రావట్లేదు, కటింగ్ ప్రాక్టీస్, బాగా ప్రాక్టీస్. అవును.